హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణస్ హోమ్ కిచెన్. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాబేజీని కట్ చేసి 5 మినిట్స్ పక్కన పెడితే వాటర్ అనేది వస్తుంది. దాన్ని స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే తురిమిన క్యారెట్ వేసుకోవాలి. అలాగే బాయిల్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోని సరిపడినంత కారం, అలాగే సాల్ట్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ అలాగే ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని అన్ని ఉండల్ని అలాగే ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా కెచప్ స్వీట్ అండ్ స్పైసీది వేసుకోవాలి. అలాగే డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ఉండల్ని దాంట్లో వేసేయాలి. వేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకున్న వెజ్ మంచూరియా